అంటే నీకు ఈ డీజిల్ ఆయిల్ రేట్లు బాగా పెరగటము, రెండోది వచ్చి ఆయిల్ రేటు పెరుగుతూ మామూలుగా టైర్స్, పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ పెరిగి బరువు అయిపోయినాయి. అంటే కొంచెం మెయింటెనెన్స్ కష్టమవుతుంది. దానివల్ల మనం కొద్దిగా అయితే పక్క రాష్ట్రం తెలంగాణ కంటే మనం తక్కువే ఉంది. అన్ని రాష్ట్రాలు పెంచారు, కానీ మిగతా రాష్ట్రాల కంటే మనం చూసుకుంటే మనం పెంచింది చాలా తక్కువ, వాళ్ళకంటే తక్కువ. వాళ్ళు రూపాయి పెంచితే మేము ఇంకా 70 పైసలు 80 పైసలు మాత్రం అట్లా పెంచుతూ వచ్చాం మేము. మీకు తెలియదు ఏముందండి, మామూలుగా డీజిల్ రేట్లు కానీ క్రమంగా పెరగడం చేయడం 100 రూపాయలకు పోయింది ఇప్పుడు డీజిల్. అయినా కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క కంఫర్ట్ కోసం మేము ఆర్టీసీ నష్టాలు ఉన్నాయి ఏమున్నాయి కానీ వాళ్ళ కంఫర్ట్ కోసం మేము బస్సుల విషయంలో జాగ్రత్తగానే మేము కానీ నష్టమైనా కూడా మేము వాటిని వాళ్ళ సరిగా గమ్యస్థానా చేర్చాలి, సేఫ్టీగా చేర్చాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే మేము కొత్త బస్సులు తేవడం కానీ ఇంకోటి కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఇంకోటి డెవలప్మెంట్ కూడా ఎప్పుడు చేసిన డెవలప్మెంట్ అనేది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది మాకు, బస్ స్టాండ్లు ఇవన్నీ కూడా.